అండి అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ది ఛానల్ రాకీ బాయ్. సో ఈరోజు అయితే వెంకటరెడ్డి అంకుల్ వాళ్ళ ఫామ్కి అయితే వచ్చాం అనమాట. అంకుల్ వాళ్ళకి మా ఊరే. సో ఇప్పుడైతే తాడేపల్లిలో గేదెల డైరీ అయితే నడుపుతున్నారు. అంకుల్ మన డైరీ ఏమైనా పేరు పెట్టారా? వెంకటరెడ్డి మిల్క్. వెంకటరెడ్డి మిల్క్ అనమాట. సో ప్రస్తుతానికి అయితే 18 గేదెలు అయితే ఉన్నాయి ఇక్కడ షెడ్లో. 17 దూడలు అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. దూడలు అయితే ఇటు పక్క ఉన్నాయి. ఇవన్నీ ఆల్మోస్ట్ అన్ని పాలిస్తున్నాయి, ఒక్క 2 గేదెలు తప్ప. సో అంకుల్ ఎట్లా ఉంది ఇప్పుడు పని? ఎట్లా ఎన్ని గంటలు చేస్తారు పని? అయితే ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు అమ్మా. ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు. పాలు తీయడానికి ఎంతసేపు పట్టిద్ది అన్న? ఇప్పుడు ఇగో ఈ అన్న వచ్చేసి పాలు తీస్తాడనమాట. పొద్దున గంటన్నర, సాయంత్రం. సో మొత్తం ఎన్నిటికి 16 తీస్తావు అయితే పాలు? 15. సో గంటన్నర పాలు తీయడానికి పడుతుంది అనమాట. గేదెలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు ఇప్పుడు? గేదెలు మన ఏరియా అమ్మ, కొల్లూరు, చల్లపల్లి, మోపిదేవి. ఇప్పుడు మరి చాలా మంది ఇప్పుడు హర్యానా నుంచి అటు నుంచి తీసుకొద్దాం అంటారు కదా, అట్లా తీసుకొస్తే లాభం అంటారా లేకపోతే మనకి ఏమేమి కాస్ట్ ఎక్కువ అవుతుందమ్మా. ట్రాన్స్పోర్టేషన్ కి ఎక్కువ పెట్టాలి. ఒక్కోసారి కొన్నిట్లో డ్యామేజ్ జరుగుతాయి. మరి ఇప్పుడు అయ్యేం పాలు ఎక్కువ ఇస్తాయి అంటారు, మరి ఎట్లా ఇస్తాయి? ఇప్పుడు ఇక్కడ మన ఏరియాలో తీసుకునే బాగానే ఉంటాయా? ఈ 5 లీటర్ల పూటకి 5 రోజు 10 లీటర్లు 12 లీటర్లు ఇస్తాయి కూడా. ఇప్పుడు అయ్యైనా అంతే చదువుతున్నారు అంకుల్. 12 ఎక్కువ పెట్టాలి. అంటే మేతకు కూడా ఎక్కువ అవుతుంది కదా వాటికి? మేత అయితే ఇంచుమించు 2 ఒకటే అవుతాయి. కాకపోతే వాటిని కొనడానికి ఎక్కువ, మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ కి ఎక్కువ పెట్టుకోవాలి. సో మేత అయితే పచ్చి మేత 2 సార్లు వేస్తారా లేకపోతే ఎట్లా? ఒకసారి ఇస్తే సరిపోయింది. ఉదయం వేసాము, ఇంకా సాయంత్రం మాక్సిమం 2 కట్టలు 3 కట్టల వరకు సరిపోయింది. వరి మేత అయితే 3 కట్టలు సరిపోయింది. వీటికి పచ్చగడ్డి లేకుండా అచ్చగడ్డి అయితే 12 కట్టలు రోజుకి. అమ్మో, ఎక్కువగా అట్ట అయితే. పచ్చి మేత ఎన్ని కట్టలు వేస్తావు? పచ్చగడ్డి అయితే 12 కట్టలు పడుతుందా? పచ్చి మేత కూడా ఇక్కడే ఉందన్నమాట. పక్కన కొంచెం ఉంది, ఇంకా అటు ఎదురుకు కూడా ఈ రోడ్డు తిన్నకు కూడా ఉందన్నమాట. రోజుకైతే 4 గంటల పని ఇటు దగ్గర అయితే. ఇక సాయంత్రం 2 గంటలు. పాలు తీసుకోవడానికి ఏమో 1.5 గంట పట్టిద్ది. అరగంట, పర్చేజ్ 1 గంట. అవును, ప్యాకెట్ అంటే గుర్తొచ్చింది అంకుల్. ఏడపోస్తారు ఇప్పుడు ఈ పాలన్నీ? హోమ్ డెలివరీ అన్ని వెళ్ళిపోతున్నాయా లేకపోతే డైరీకి కూడా ఏమన్నా? డైరీకి పోయామ్మా, కాకపోతే కొంతమంది తీసుకెళ్తారు ఇక్కడే. పర్ లీటర్ సరిపోతుంది. ఫ్రెష్ మిల్క్ అనమాట, ప్యాకెట్ మిల్క్ లాగా కాదు. మొత్తానికి గేదెలు అయితే చూడటానికి చాలా బాగున్నాయి నాకైతే. మళ్ళీ అంకులాలకి కొన్ని కోళ్ళు కూడా ఉన్నాయి అనమాట. సో వాటికి సపరేట్గా వేసేది ఏం అవసరం లేదు, వీటితో పాటు ఇక్కడ తిరిగితే సరిపోయింది, అంతే కదా? అంకుల్ దానా ఎన్నిసార్లు వేస్తారు మీరు ఇప్పుడు? రోజుకు 2 సార్లు. రోజుకు 2 సార్లు, సాయంత్రం ఒకసారి. దానాకి ఏమేమి పెడతారు? దాంట్లో 12 రకాలు కలిపి ఉంటాయమ్మా మొత్తం. ఓకే, మనం కొనేటప్పుడే ఇక ఈ మిక్స్ కలిపేసి వచ్చింది. విఐపి దానాన్ని కొనేటప్పుడే అట్లా వస్తుంది. ఓకే, దాంట్లో అన్ని ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి ఇక. సో ప్రోటీన్ ఇక మనకు కావాల్సిన, ఈ గేదెకి కావాల్సిన మొత్తం అన్ని రకాలు ఉంటాయి. సో ఇక మనం విడివిడిగా కొని కలుపుకొని ఆ చాకరీ అవసరం లేదు మనకి. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి మనకి? ఇది ప్రస్తుతం విజయవాడ నుంచి తీసుకొచ్చేస్తాడు. సో మనం చెప్తే ఇక అయిపోయినప్పుడల్లా ఇక వచ్చి ఇక తౌడు ఇవన్నీ ఏమి వేసాలి. మనం నీళ్లు పెట్టేటప్పుడు ఉత్తి నీళ్లు పెడతాం, పెడతాం. 2 కలిపి ఒక టబ్బు ఇక తాగేస్తాయి. సో అది గైస్, నేనైతే డైరీని అయితే చూశాను, చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంకుల్ ఇప్పుడు మెషినరీ ఇవన్నీ అంటున్నారు కదా, ఇప్పుడు అవన్నీ పెడితే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మన దగ్గర అయితే లేవు కదా, పాలు తీయడానికి మిషన్ అంటున్నారు, గడ్డికి కట్టింగ్కి మిషన్ అంటున్నారు. సో అది ఉంటే బాగుంటాయి అమ్మని. అంటే ఇప్పుడు ఇన్ని గేదెలకు కూడా కావాల్సి వస్తుందా లేకపోతే ఇంకా పెద్ద డైరీ అయితే బెటర్ అంటారా? వేస్ట్ బాగుంటుంది. ఓకే, వేస్ట్ అనేది ఏది పోదు, అంతా అంగళం అరంగళం గడ్డి కట్టేసి 30 అంగళం వేస్ట్ బాగుంటుంది. అదే అది మిగిలింది మనకి, అదల్లా మిగిలింది. పచ్చిమేతలు ఏ రకం వేసారు అంకుల్ ఇప్పుడు మీరు? సూపర్ నేపియర్ 2 చోట్ల అదే ఉంది. సూపర్ నేపియర్ మాక్సిమం చాలా డైరీల్లో కూడా సూపర్ నేపియరే వాడతారు, ఎందుకంటే అదే మంచి దిగుబడి వచ్చింది. అవును, ఎక్కువ ఉత్పత్తి అయింది అనమాట. ఇంకా పాలైతే డైరెక్ట్ ఇక్కడే సేల్ అయిపోతున్నాయి. సో డైరీకి అట్లా పోసేది ఏమి ఉండదు. ఈ పాల ఉత్పత్తులు ఏమన్నా నమ్మకపోయారు లేకపోతే ఉత్త పాలు కాకుండా?
అట్టయితే ఏమన్నా లాభం వచ్చింది అంటారా? ఎందుకు పాలు ఉండలేదు మరి ఉండవు. మాకు అసలు ఇక్కడికే మాకు సాగుతలా పాలు సాల్తల్లా మాకు 40% ఇక్కడ అయిపోతాయి. అయిపోతాయి. మిగిలిన ఇచ్చాం మేము ఇచ్చొచ్చేది తక్కువ, మాకు ఇక్కడికే అయిపోతాయి. ఇప్పుడు దూళ్ళు కూడా గట్టిగా ఉన్నాయి, దూళ్ళకు కూడా ఇదే దానా వేయటం ఇక సైజుని బట్టి వేస్తారు, ఇక కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ అటు ఇటు అదే ఉండదు. ఆ టబ్లో వేసి 4 రోజులు కలిపి పెడితే అవి కూడా వస్తున్నాయి లేదు తినొత్త నీళ్ళు. సో ఇది గైస్ డైరీ ఫామ్ అయితే ఎలా ఉందో చెప్పండి. నేను ఒకసారి మొత్తం తిరిగేసి వస్తాను, మీకు చుట్టూతో చూపిస్తాను. అన్నవుగా. సో ఇదైతే డైరీ గైస్ చూసుకోవచ్చు. ఈ పడ్డ అయితే ఇక్కడ పుట్టి ఎడ పెరిగింది, ఆ పొడుకున్నది వాళ్ళమ్మ. ఇప్పుడు ఈ పాలు తాగేయా లేకపోతే పాలు తాగుతున్నాయి? ఇంకా దాన్ని చూస్తేనేమో అట్లేదు అంకుల్, పాలు తాగేదానిలాగా అంత పెద్దగా ఉంది. పాలు ఎక్కువ అట్టి పెడతావు అంటే ఏమన్నా చేస్తారా దోళ్ళకి? పాలు ఎక్కువ అట్టి పెడతావా ఏంది నువ్వు? దానాకే 2 నెలలు వచ్చిందా ఖచ్చితంగా ఎర్ర రూమ్ లో కలిసి ఒలిపి పెట్టాల్సిందే, లేకపోతే దోళ్ళ బతుకు సత్తాయి. అదే 2 నెలలు మట్టికే, తర్వాత ఇక దానా. ఇవన్నీ ఎప్పుడు పుట్టి 20 రోజులే. గేదెల ఫామ్ అంటే ఇది ఇట్లాంటి తప్పు మనకి. ఇది కూడా మరి ఇట్ట కట్టి తాగదా పాలు? దాని పక్కదాన్ని ఇందులో పెద్ద గేదె అయితే ఎంత వయసు ఉండొచ్చు వీటన్నిటిలోకి? ఎందుకంటే చూస్తుంటే అన్ని కుత్తి. నేను చెప్తాను అన్ని కూడా 2, 3, 4 ఈతలే. 4 ఈతలే, ఎందుకంటే చూస్తుంటే తెలుస్తుంది బాగా ఎంగుగా కనిపిస్తుంది. కన్నా ఎక్కువ తెలియదు. ఈంతే మళ్ళీ 2 అయిపోయినాయి. 2 అయిపోయినాయి. ఇంకా మళ్ళీ ఇంకో 3 అయితే మరి పాలు 5:30, 6, 5:30, 6 తక్కువ పూటకి అన్నీ కూడా. ఇది పచ్చి మేత. ఈ కోళ్ళు కూడా మన ఇగో ఈ కోళ్ళు కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడే. వీటికి ఏమి వేయవసరం లేదు, ఎందుకంటే ఇందాక అంకుల్ చెప్పినట్టు ఇక్కడే తిరుగుతూ ఉంటాయి, ఆ ఒడ్లు పడిపోయి ఉంటాయి, తింటా ఉంటాయి. ఇక ఇప్పుడు ఈ పెంటపోగు అయితే ఎన్నిసార్లు తింటారన్న? ఇది మొత్తం ఒకసారి వీలుగా ఉంటే 2 సార్లు తెస్తాం, లేదంటే ఒకసారి తెస్తాం. ఒక 25-30 ట్రిప్లు అయింది. 25-30 అయింది. సో ఇదిగో ఇదే సూపర్ నేపియర్ గడ్డి. ఇదిగో ఆల్రెడీ చూసి కట్టేసి ఇక్కడ పెట్టారనమాట. అప్పుడప్పుడు ఇక వేస్తూ ఉంటుంది. ఇప్పుడు అన్న పచ్చి మేత అయితే వాలుగా ఉంటుందా, ఎండు మేత అయితే వాలుగా ఉంటుంది అంటావు వేయటానికి? గేదెల పాల ఉత్పత్తికి అసలు పాలు ఉత్పత్తి కంటే పచ్చగడ్డి ఉండాలి. తలమేత కంటారు, అంటే తలమేత కంటే సాయంత్రం పూట ఇది పడుకునేటప్పుడు కొంచెం ఉరిగడ్డి అయితే సరిపోయింది సాయంత్రం పూట. అంతేగాని పచ్చగడ్డి మాక్సిమం ఎక్కువ శాతం పచ్చగడ్డి ఉంటే అది కాల్షియం కానీ పాలు కూడా డౌన్ అవ్వకుండా అది కావాల్సిన ఐరన్ కానీ ఏదన్నా కానీ అది కావాల్సినవి మొత్తం సర్క్యులేషన్ అవుతుంది. సో కోళ్ళు కూడా అటుపక్క పెడతారనమాట నైట్ అయితే. రైతు ఏం పెట్టవు సార్, అలవాటు. చెట్టు కూడా మరి చెట్టు మొత్తం రైతురా అది వాటికి అన్ని తెలిసి కలిసి బేసిక్ గా ఇటు పోవాలి ఏందని. సో ఇదైతే మన డైరీ అనమాట. ఇవన్నీ తీసుకెళ్ళి లేట్ అయింది. రోజు తాగకుండా శుభ్రం నీట్గా ఉంటుంది. మోపులు చదిలేక